మాది 7 ఎకరం భూమి. 7 ఎకరాలు మొత్తం కుటుంబం అంతా ఆధారపడేది భూమి మీదనే. ఆ, మరి ఇంత భూమి పోతుంది, ఎమ్మెల్యే మీ సీఎంఏ ప్రస్తుతం మీ ఎమ్మెల్యే, మరి ఎప్పుడన్నా వచ్చి భరోసా ఇచ్చిందా మీకు నేనున్నా ఈ కంపెనీలో వచ్చినా సరే నేను ఆదుకుంటాను చెప్పిండా? ఇప్పుడు కంపెనీ వచ్చినప్పటి నుంచి అయితే అసలు రాలేడు. దానికంటే ముందు ఓట్ల కోసం వచ్చినప్పుడు మన నియోజకవర్గం ఇది, నాకు ఓటేస్తే మనకు మంచిగా ఉంటుంది, రోడ్లు వేపిస్తాము, మనం డెవలప్ అవుతాం ఇంకా అని చెప్పేసి చెప్పిండు. ఇంకా తర్వాత ఓట్లు వేసినాక గెలిచినాక మారిపోయండి ఇంకా ఎమ్మెల్యే సార్. ఇప్పుడు మీకు సమస్యలు ఉన్నా ఏమన్నా ఉంటే ఎవరిని కాదు ఎమ్మెల్యేని కలుస్తారా, లేకపోతే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డిని కలుతున్నా? తిరుపతి రెడ్డినే వస్తుండే మాకు ఎక్కువ. ఆయన సీఎం కంటే వాళ్ళ అన్ననా తమ్ముడా ఆయననే ఎక్కువ వస్తుండే. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కూడా ఎలక్షన్స్ అప్పుడు వచ్చిందా మరి? ఎలక్షన్స్ అప్పుడు వచ్చిండు. మేము కూడా కొడంగల్ మన నియోజకవర్గం కదా, మన వరకు సీఎం అయితే బాగుంటది, మనోడే మన కొడంగల్ నుంచి మన ఊరు డెవలప్ అవుతుంది, గవర్నమెంట్ ఇల్లు వస్తాయి అని. మీకు ఫార్మా కంపెనీలు వస్తున్నాయి, ఎవరు చెప్పిల్లు? అధికారులు చెప్పిల్లా ఫార్మా కంపెనీలు వస్తున్నాయి మీరు భూములు ఖాళీ చేయాలని? అధికారులే చెప్పిండ్రు. ఏమని చెప్పిల్లు? ఇక్కడ ఫార్మా కంపెనీ పెడతారు, భూముల్ని ఇవ్వాలి. వాళ్ళు ఏమంటుండ్రు, ఆ ఫార్మా కంపెనీలో ఏమో ఉద్యోగాలు ఇస్తారంట. ఉద్యోగాలు ఇస్తే మిగతా వాళ్ళు ఎవరికో ఒకరికి ఉద్యోగాలు ఇస్తారు, ఒక 10,000 15,000 ఇస్తారు. కుటుంబం మొత్తం దాని మీదే ఆధారపడి ఉండలేం కదండి. మేము మాకు 7 ఎకరం ఉంది, దాంట్లో పండించుకుంటే మేము 1,00,000 పెట్టుబడి పెడితే దానికి ఎంతో కొంత వస్తుంది మాకు. ఆ వచ్చేదాన్ని మేము సంతోషంగా జీవిస్తున్నాం. అంతా సంపాదించి ఇంత పెద్ద ఇల్లు కట్టినాం. ఈ ఇల్లు కట్టి 3 years మాత్రమే అయింది. 20 లక్షలు అయింది ఇల్లు కట్టి. ఈ ఇల్లు వదిలేసి వెళ్తామా మేము? ఇప్పుడు ఫార్మా కంపెనీ అయితే భూములతో పాటు ఈ రోటి మన తాండ కూడా పోతుంది అంటారు. అంటే మీరు కట్టుకున్న కట్టుకున్న ఇల్లు కావచ్చు, ఏదైతే దాన్ని బతుకుతున్న భూమి అన్నీ పోతుంది కదా, మరి ఎందుకు గతంలో ఎలక్షన్స్ అప్పుడు వచ్చిన వీళ్ళ నాయకులు ఎందుకు వస్తలేరంటే ఏం చెప్తావు? వాళ్ళు భయపడుతుండ్రు కావచ్చు. మేమున్న వాళ్ళ ఎవరో కాంగ్రెస్ పార్టీ ఆయననే ఈ భూములు మొత్తం నేను ఇస్తా, భూములు ఇక్కడ ఉన్నాయని జాడా చెప్పింది ఆయన. కాంగ్రెస్ పార్టీ ఆయన నమ్ముకొని మస్తు మా ఊరు ఆయన కదా, వాళ్ళ మాట వింటే మనం బాగుపడతాము అన్నట్టుగా ఓట్లు వేసినాక ఆయనకు సొంత భూమి ఉంటే ఆయన అమ్ముకోండి, కానీ మా భూముల్ని ఇచ్చే హక్కు ఆయనకి ఎక్కడిది? ఆయనకు లేదు కదా. ఆయన ఏమో ఇక్కడ పలానా ఊరు ఉంది, అక్కడ భూములు ఉన్నాయి, వాళ్ళు ఏం చేయరు, ఆ భూముల్ని తీసుకోండి సార్ అని చెప్పేసి ఆయననే సీఎంకి చెప్పిండ్రు. అయితే దానికోసం మొన్న ఆయన ఊరికి వచ్చినప్పుడు ఈ తాండ వాళ్ళందరం తరిమి కొట్టినాం ఆయన. ఇప్పుడు ఇదంతా ఈ లగచెర్ల దాంట్లో తాండాలకు సంబంధించి అన్ని వ్యవసాయ భూములే ఉన్నాయి. ఇప్పుడు ఏది వికారాబాద్ పరిగిసడు అంతా అది వాళ్ళు వేసుకున్న వెంచర్లు ప్లాట్లు భూములు ఉన్నాయి. మరి అటు ఎందుకు పెడతలేరు, ఇటు ఎందుకు పెడతారు? వ్యవసాయ భూములు ఎందుకు కరవేతులు? మీలాంటి వాళ్ళ పొట్ట మీద ఎందుకు గుర్తులు అంటే ఏం చెప్తారు? మేము పేదవాళ్ళం కదండి, అందుకే మేము గిరిజనులం, ఏం చేయలేము. తాండాలు కదా, ఒక 30-40 ఇండ్లే ఉంటాయి, వాళ్ళు ఏం చేయగలరు, ఏం చేయలేరు అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు ఏమన్నా అందుతున్నాయా? ఆ ఫ్రీ బస్ ఒకటి తప్ప ఇంకా ఏం లేదు. మాకు రైతు బంధు కూడా రావడం లేదు. ఇది భూముల మీద పైసలు ఇస్తుండ్రు కదా ఇప్పుడు, లోను, అది తాండా అవుతుందని ఈ తాండా వాళ్ళకి ఎవరికి ఇస్తలేరు. మాది ఇక్కడ హకీంపేట్ బ్యాంక్. మీకు ఉండేనా భూమి మీద లోన్? రుణం ఇట్లా ఉండే. ఎంత ఉండే? 1,00,000 అనుకుంటా. మాఫైందా మరి? మాఫీ అదొకటి మాఫీ. ఉన్న భూములు 1,00,000 నువ్వు ఇచ్చినావు, మా కోట్ల భూములు తీసుకుంటున్నావు, ఏం చెప్పాలి? ప్రభుత్వం ఏం చెప్పాలి? మీ భూములు మాకు ఇస్తే దానికి ఎంతో కొంత నష్టపరిహారం కట్టిస్తాం, మీకు వేరే దగ్గర ఇల్లు ఇస్తామని ఇట్లాంటివి ఏమని చెప్తుందా? ఏం చెప్తలేరు, అసలు వస్తలేరు. సీఎం వచ్చి చెప్పాలి కదా, మాకు ఈ ఇల్లు పోతే ఎక్కడనో అక్కడ చోటు ఇస్తాము, మీ భూములకు ఇంత ఇస్తాము అని కూడా చెప్పలేరు. జస్ట్ వచ్చి ఇప్పుడు నిన్న కలెక్టర్ మీద దాడి జరిగింది, అంత పెద్ద గొడవైంది కదా, ఎందుకు అంత పెద్ద గొడవైంది? ఎందుకు కొట్టాల్సి వచ్చింది కలెక్టర్ని? గొడవ అంటే అది సహజమే సార్. ఎవరైనా మా భూముల్ని లాక్కుంటామని చెప్పేసి వస్తే మేము ఊరుకుంటామా? ఒకరు కొట్టనికే పోతే ఒకరు కొడుతుండు కదా అనేసి అందరం ఎగబడి కొడతాం. ఇప్పుడు మరి మీ ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు ఉన్నారా? మా మగవాళ్ళు సిటీలో ఉంటారు. మా ఇంట్లో మామయ్య గారు చనిపోయారు, అప్పుడు మేము వచ్చినాం,
ఒక 18-20 డేస్ అవుతుంది, ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు నిన్న రాత్రి పెద్ద ఎత్తున తాండా మొత్తం పోలీసు వాళ్ళు వచ్చిళ్ళు. ఈ దొంగలు దొంగల్ని కొట్టినట్టు కొట్టుకుంటా డోర్లు కొట్టుకుంటా పోయింది కదా, మీ ఇంటికి వచ్చిల్లా ఏమన్నారు? వచ్చిండ్రు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పనుకున్నాం. నేను మా యారలు ఇద్దరమే ఉన్నాము, అత్త లేదు, కూతురు దగ్గరికి వెళ్ళింది. వచ్చిండ్రు, దన డోర్ కొట్టిండ్రు. మెల్లగా కొట్టొచ్చు కదా, పిల్లలు ఉన్నారు, భయపడతారు కదా, మేమే భయపడినాం. ఇట్లా నైట్ టైం కాకుండా ఈ టైం వస్తే బాగుండు. నైట్ టైం అర్ధరాత్రి వచ్చి అవి లైట్ ఆఫ్, ఎవరికైనా మెసేజ్ చేద్దామంటే మెసేజ్ పోతలేదు, నెట్వర్క్ అని ఆఫ్ చేసి వచ్చిండ్రు. ఒక్కొక్కరింటికి 8 మంది అట్లా వచ్చిండ్రు. సరే అక్క, ఇప్పుడు మీ ఎమ్మెల్యేనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం, ఏం చేయాలన్నా తన చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు ఇల్లు పోతుంది, ఒకవైపు భూమి పోతుందని మీరే చెప్తున్నారు కదా, ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తావు? ఎలక్షన్స్ అప్పుడు మీరే గెలిపించుకున్నారు రేవంత్ రెడ్డిని, ఇప్పుడు ఏం అడుగుతావు? నేను చెప్పేది ఏంటంటే, మీ మీద మస్తు నమ్మకంతో ఓటేసినాం సార్ మీకు. ఆ ఓటేసిన విశ్వాసానికైనా మా భూములు మాకు ఇచ్చేయండి. మీదేది మాకు వద్దు, మా ఉన్న భూములు మాకు చాలు. వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలు వద్దు, అన్ని ఏం పథకాలు వద్దు, ఇవ్వకున్నా పర్లేదు, మాది మాత్రం లాక్కోకండి మీరు, అంతే.